జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యం కనపరుస్తూ రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు తమకే పట్టం కట్టారని నిరూపించుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 70కి పైగా మున్సిపాలిటీల్లో విజయాన్ని సాధించి జెండా ఎగురవేసింది. మరొకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 15కు పైగా మున్సిపాలిటీలలో గెలుపొందింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం హంగ్ ఫలితాలు నిలిచాయి. సుమారుగా 37 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొనింది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయి. మున్సిపాలిటీలతో పాటుగా 7 కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్స్ లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకుని సమ ఉచ్చీలుగా నిలిచాయి. మరొకవైపు బీజేపీ తమకు బలమైన పట్టున్న నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్స్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ 2 ప్రాంతాలు బీజేపీ సిట్టింగ్ లోక్సభ స్థానాలు కావడం గమనార్హం. వార్డుల వారీగా చూస్తే మొత్తం 2582 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగగా 1300కు పైగా స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా బీఆర్ఎస్ 700కు పైగా స్థానాలలో విజయాన్ని సాధించింది. మరొకవైపు బీజేపీ 260 వార్డుల్లో విజయాన్ని సాధించింది. ఎంఐఎం, ఇండిపెండెంట్లు కలిసి 251 స్థానాలను దక్కించుకున్నారు. కార్పొరేషన్ల పరిధిలో సైతం అధికార పార్టీ భారీ మెజారిటీని సాధించింది. కాగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను అధికారులు శనివారం జారీ చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేసి అదే రోజు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.